ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం 9వ భాగం 7/8/20 రామరాజభూషణుడి రామ కథ చరిత్రం 27 పద్యాల్లో మొత్తం చెప్పాడని దాని గురించి చెప్పుకోండి. లక్ష్మణుడు రాజోచిత మర్యాదలు చేస్తున్నాడు. ఈ 2 పద్యాలలో సీతాలక్ష్మణుడు శ్రీరాముణ్ణి వెంబడించారు అన్నది వాచ్యం. కాగా అయోధ్య రాజ్యం రాముడికే చెందబోతోందని, దాన్ని భరతుడు స్వీకరించడని భావి సూచక వ్యంగ్యం అవుతుంది. తర్వాత అనగా మునిక్రియా సఫలతాచరణంబు తదంతరాయ ఖండన నొనర్ప రాముడు అనక్షితికేగిన తత్ప్రచారం ఆ ఘనునకు బాల్యసిద్ధమని కైకొనియన్ ముని వృత్తి కైకయీ తనయుడు వర్ణశూన్యగతిదా అవనిన్ వనిగా తలంచుద రాముడికి ముని వృత్తులలో సఫలం చేయడం, తదనంతర వాటికి ఉండేటువంటి అంతరాయాలు తొలగించడం బాల్యసిద్ధమైన పని. ఆ కార్యానికే అతడు అడవులకు వెళ్ళి అది ఎదిగి కైకేయి తన మునివృత్తి తీసుకొని, అంటే తన మునివృత్తి కూడా సఫలం శ్రీరాముడే ప్రసాదించాలి. ఫలాలను ఇవ్వటానికి వనాలకు పోయినట్టు శ్రీరాముడు ఇక్కడికి కూడా రావచ్చు. ఆయన రావటానికి ఈ ముని దీక్ష తీసుకొని, అంటే రాజ్య పరిత్యాగం చేసి ముని వృత్తిలో రాముడి కోసం ఎదురు చూస్తున్నాడని వ్యంగ్యం. ఈ రాజ్యాన్ని పర్ణశూన్యగతి అవని వనిగా దలంచుతుంది అని బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యాల యొక్క సుస్థితి రామరహితమైన రాజ్యంలో లేకుండా ఉన్నది అన్నవ. అందువల్ల అవనిని వనిగా తలంచారు. కాదంటే వర్ణశూన్యమైన అవని అంటే అకారం లేని వనియే. ఈ అకారం ఆకారార్థో విష్ణు అక్షరాణో అకారోస్మి అని శ్రీరాముడి. ఆయన లేకపోవట చేత అవని వని అయిందని అర్థం. ఈ వాక్యం రామాయణంలో సుమిత్ర చెప్పిన అయోధ్యాం అటవీం విద్ధి అన్న మాట జ్ఞాపకం చెప్తా. ఆమె అడవినే అయోధ్యగా భావించమన్నాడు. భరతుడు అయోధ్యనే అడవిగా భావించి, ఇది కూడా ఆ సుమిత్ర వాక్యము యొక్క అర్థం. అవన మధ్య ఖేళనములన్న పద్యాలలో శ్రీరాముడి వనవాసంలో వైకుంఠంలో వైభవంతో అభేదం కల్పించి తలంపవని కొత్తవలి ఆ మహిమాంబు రాసికిన్ అన్నాడు. వనవహారం కూడా వైకుంఠ సామ్యం చెప్పడం శ్రీరాముడు ఇక్కడ మోక్షప్రదాత అవుతున్నాడు. అనేక మంది మునులకు, రాక్షసులకు, శబర్యాది శరణాగతులకు అతడు మోక్షప్రదాత అయ్యాడు. జటాయువు కూడా తాను స్వయంగా అపర కర్మలు చేసి దివ్యలోకాన్ని ప్రసాదించాడు. శ్రీరాముడి పరతత్వం అరణ్యకాండంలో వ్యక్తమైనంత విస్తృతంగా ఏ కాండంలోనూ వ్యక్తం కాలేదని పెద్దలు రామాయణ హృదయజ్ఞులు చెప్తారు. ఆ విషయం ఎదిగిన అడబటం చేత రామరాజభూషణుడు ఈ పద్యంలో వనమధ్య ఖేళనముడు ద్విజరాట్ సేవలు అచల వైరి భవాది శరణ్య లీల శ్రీ వసుధోద్భవాదర విశేషములు అన్న చోట శబ్దశ్లేషం వల్ల నారాయణ రామ వైభవాల అభేదం చెప్పారు. ఖరాసురుడి 14,000 సేనలు శ్రీరాముడు మరందించి కరభూషణ త్రిశిరుల శిరాలను ఖండించి, ఇక్కడ త్రిశిర శబ్దంలోని యౌగికార్థాన్ని స్వీకరించి కరుణి భూషణుని శిరస్సులు రెండును
త్రిశిరుని 3 శిరాలను మొత్తం 5 శిరాలు ఖండించినంతనే దశకంఠుని రాజ్యలక్ష్మి సగమయ్యిందని సుత్రామాదులు ఊహించారట. కరాదుల 5 శిరస్సుల పోకలో దశకంఠాలు సగం తెగిపోయినట్టుగా. కరాదులు 5 శిరస్సుల నరకటం దశకంఠులాడు సగం వాడైపోయాడు, 5 కంఠాల వాడే. అందువల్ల ఇంద్రాదులు తమ పని సగం అయినట్టే అని సంతోషించి జనస్థాన రక్షకులై కరాదుల సంహారంతో దశకంఠుని రాజ్యం కూడా సగం పోయినట్లే కదా. తరువాత పద్యాలు మాయామృగం వెంట అంటిన రాముడి నేర్పు శివుడికే వర్ణింప తరం కాని వేరొక్కని కాదని కూడా చెప్పారు. శ్రీరాముడు కిష్కింధ చేరి సుగ్రీవ మైత్రి చేసి సప్తతాళ భంజనం చేయటం వర్ణించే కవి తన నాట్యశాస్త్ర పరిచయ శ్లేష ద్వారా స్ఫురింపజేశాడు. రాముడు భరత జ్యేష్ఠుడై భరత శాస్త్రజ్ఞుడై కీర్తి పాత్ర చేత నటింపజేశాడన్నమాట. ఈ పద్యంలోని అప్రకృతార్థం ఈ కల్పనలో ఔచిత్యాన్ని విచారించాల్సిందంటూ ఒక విధంగా ఒక జగత్తును నాటకరంగంగా నడిపించాడు. పరమేశ్వరుడని చెప్పడం కూడా కవి హృదయం కాదు. అనంతరం కవి వాలివధ వృత్తాంతం చెప్పారు. ఈ పద్యాన్ని పోతన పద్య రచనాన్ని తలపిస్తూ క్షితి కన్యాహృదయేషుడేసే జయలక్ష్మీ పూజనాం భూయ గుంభిత మాల్యాయిత పంక్తి కంధర ముఖాభి ప్రోతవాల ప్రకల్పిత విస్తీర్ణ రణార్ణవాలి భుజనావలి భువనావలి భువనాభీల ప్రతాపోదరంజిత ప్రతాపోపరంజిత దేవాలి కపాలి పాదయుగ రాజీవాలి వాలిన్బడెందది. అంత్యానుప్రాసగల పద్య రచనలో సిద్ధహస్తుడు పోతనే ఈ పద్యం కూడా అతని పద్యం సొగసునే అని. వారికి స్వర్గం, సుగ్రీవుడికి రాజ్యం సమకూర్చిన రాముడి గురించి వేరొక చమత్కారం తర్వాత పద్యంలో ఉంది. నాకీ శాంచిత రాజ్య సంఘటము వాలికి నాకి ఈశ అంచిత రాజ్య సంఘటన స్వర్గ సంబంధమైన రాజ్యప్రాప్తి గురించి తాను నాకీశాంచిత రాజ్య సంఘటన తాను కిశాంచిత రాజ్య సంఘటన అంటే అవానర రాజ్యాన్ని సుగ్రీవుడికి కూర్చాడు. ఈ కార్యాన్ని చేసిన రాముడు ధర్మ కౌశల పరుల విశేషాల చేత కవి భూషించాడు. సమానమైన శబ్ద సామ్యం గల సంపదను కూర్చటం చేత పక్షపాతం లేకుండా ఉండటం వ్యక్తం. అంతేకాక వారిని సంహరించటం అందులో ఎంత ధర్మ సూక్ష్మం ఉన్నదో వారికి శ్రీరాముడు వివరించిన విధంలో ఆ ధర్మ నిర్వాహకత్వం చేత అతని ధర్మ రక్షకత్వం వెల్లడి చెయ్యం. ఇక్కడితో కిష్కింధకాండలో వృత్తాంతం అయిపోయి రామరాజభూషణుడు సుందరకాండలో వృత్తాంతం తలమల దిక్పాలాంశలు గల వానరేసుల పరాక్రమ వాక్యాలను విని రాముండంబోధి భయ ద సంరంభుడయ్యి అనే ఒక్క తరువాత పద్యాన్ని వానరుల వాక్యాలు సామాన్యంగా అసామాన్య ప్రతాప స్ఫోరకాలుగా క్రమంగా అష్టదిక్పాలుగా శక్త్యభివర్ణాలుగా రచింప ఇంద్రాది సర్వ దిక్ అధీశులు రాముని వెంట రావటం. తర్వాత శ్రీరామ బాణం యొక్క మహాత్మ్యం 2 పద్యాల్లో చెప్ప ఖర సైన్యం యొక్క వారి యొక్క సంహారం నిర్వహించిన రామబాణం రాక్షస సేనా సముద్రం ఎంత తాగుతుంది అని ఇంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. సేనా సముద్రాలనే కాదు సముద్రాలనే తాగటం 2వ పద్యంలో మరి ద్రావిన్ సింధువరైక దేశ విషమాత్రం బుర్వి రవాంక వర్ణావాసంబగు శావకాంబ పావకాంబ ముఖంబు ఆశ్చర్యమే ఎంచు తా ద్రావిన్ సింధు సమస్త ఘోర
విషపూరం వెల్ల రామాంకవర్ణావాసంబగు పావకాంబక ముఖంబు ఆదిత్యుడు ఆహా ఆనంద్. శివుడు సముద్రైక దేశమైన విషాన్ని త్రాగె, కానీ శ్రీరాముడి బాణం సముద్రాన్నంతటినీ తాగేసి దాన్ని చూసి ఆదిత్యుడు ఆహా అన్నారు. ఆదిత్యుడు క్షీరసాగర మథనంలో సాక్షీభూత. రాముడు సముద్రంపై బాణం వేసేటప్పుడు వాళ్ళే ఈ విషయాన్ని గురించి ఆశ్చర్యంపోయి శివుడి కంటే రామ బాణానికి ఆధిక్యం ఎక్కువగా అంతేనా? శివుడు రామాంక వర్ణావాసమైన ముఖం కలవాడవటం చేత విషపానం చెయ్యగలిగ. అంటే నిరతం రామనామ స్మరణ చేసేవాడు శివుడు. రామాంక వర్ణావాసమైనది అంటే ఎప్పుడు ఆయన నోట్లో రామనామం జపిస్తూ ఉంటారు. దాని మహత్వ బలం చేతనే విషపానం చెయ్యగలిగాట శివుడు. రామబాణ మహిమతో పాటు శివ మనోవర్తి అయిన శ్రీరామ నామ మంత్ర మహిమ కూడా ఇక్కడ చెప్పినట్లయి సేతుబంధనం చెబుతూ కవి తన కన్యామణి అంకి తెల్ప ఫల గోత్రాదేవి చే శాసనో అని ఉత్ప్రేక్షవాడు. ఆ సేతువు సీతాదేవి ఇవ్వటంగా ఉన్నది అని సూచించినట్లుగా ఉంది అని చెప్పారు. అంటే సీతాప్రాప్తి ఎంత సులభమో తెలియజేస్తుంది. రామ మహాత్మ్యాభివర్ణనం చేసే కవి ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క లక్షణ వ్యక్తం చేస్తారు. రావణ కథ వృత్తాంతం చెప్పే వేళ శ్రీరాముడు దశకంఠముఖ రేఖలు మళ్ళా పుట్టగా శరాల చేత దునుముతూ రణరంగ క్రీడ చేశారు. ఈ క్రీడ చూసిన బ్రహ్మాదులు వాడి కర్మను భోగింప చెయ్యటానికి ఎన్ని జన్మాలు సంధించి సంహరించుతున్నాడు అని భావించారట. ఇది బ్రహ్మాదులు భావించిన విషయం. వారికి పరమేశ్వరుడి శక్తి తెలుస్తుంది. అయినా ఈశ్వరుడు జీవులకు కర్మఫల పరిపాకాన్ని అనుసరించి జన్మాలను సుఖ దుఃఖాలను సమకూరుస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహించిన జీవులకు బహుజన్మలలో అనుభవింపవలసిన కర్మ కొద్ది కాలానికి కుదిస్తా. బ్రహ్మాదులు భావించేది అనగా ఆపస్తంభ బ్రహ్మ ఆ స్తంభ బ్రహ్మ పర్యంత స్తంభం నుంచి బ్రహ్మ సదా. సృష్టి అంతా కర్మచేతనే నిబద్ధమై కర్మనతిక్రమించడం బ్రహ్మకు కూడా సాధ్యం. కర్మాధికారి కర్మాతీతుడు ఒకడు, అతడే శ్రీరాము. అతనిది క్రీడ, ఆయన లీలామానుష విగ్రహం. ఈ పద్యంలో వ్యంగ్యం అదే. తరువాత 5 పద్యాలలో వరుసగా రావణ సంహారం వల్ల దేవతలకు కలిగిన సుఖం, సీత యొక్క అగ్ని ప్రవేశం, విభీషణుడికి రాజ్యం ఇవ్వడం, లంకాలక్ష్మి రాముడికి పుష్పకం ఇవ్వడం, శ్రీరామాభిషేక జలాలలో తాను ప్రతిబింబితాలైన దేవతలు విగాహించటాలు వర్ణింప. నవరత్న కవిత మొప్పించు వైఖరి మణిఛత్రంబు భరతుడూన తమ ముఖాంసు గతాగత మరాళ యుగళంబు చొప్పున కబలు నీచోపుల విలసితాత్మ విధానము మాటి కొనురి అనిల సూర్యుడు కేల అనంగురుడొత్త తలచక్కి రాలచ్చి వగ వామ భాగ సీతాబింబ మితరాంగణమున తోప అమిత సురతరువు నీడ పుష్పకాంతర వితడ్డి కనక పీఠాధిరూఢుడై మనుతు సేన జగములను తెలుపు కరణి మనుతు నేను జగాన్ని రక్షిస్తాను. తెలుపు కరణి విజ్ఞాన ముద్ర అడర్ గుణధాము రఘురాము నభినతింతు అనేది ఈ లఘుకుందికి చివరి పద్యం 27. ఈ పద్యంలో
పుట్టువునకు కాక పొగడదడమే. పుట్టు ఎవరు? పుట్టలో పుట్టినవాడు వాల్మీకి ఆదిక. అతనికి సమాధానమా అన్నట్టు రఘురామును అభినతింతు అని ముగించారు. అలా సాగట సాధ్యమైందే అయినా భక్తి అలా ఊరుకొనిచ్చేది కాదు. ఈ లఘుకావ్యాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తే కానీ దీని అందమంతా తెలుసు. పదానికి చమత్కారం కలిగిన రచన. తన భక్తి భావానికి పరాకాష్ఠగా రచించిన ఈ కృతిని చిన్న కావ్యంగా సమర్థంగా రామరాజభూషణుడు తీర్చిది. ఇంతటి రామాయణాన్ని తాను 27 పద్యాలలో రచించడంలో తన ప్రత్యేకతను రామరాజభూషణుడు నిలబెట్టి కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు 90 అయిన పాడు అని విశ్వనాథ అన్న మాటకి అదొక ఉదాహరణ. ఆంధ్రప్రభ ఏప్రిల్ 1961. ఆధునిక తెలుగు సాహిత్య ఉద్యమాలు, వాటి అంతస్తత్వం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉద్యమాలని చెప్పుకోదగ్గవి 3 ఉన్నాయి. కాల్పనిక ఉద్యమం, నియో క్లాసిక ఉద్యమం, ప్రగతి వాచక కవిత్వోద్యమం. నడుమ వచ్చినవి ఎన్నో అంతర్విభేదాలు, అనుభవం. అన్నీ నీటిలో అంతర్భవించాయి, నీటిలో పుట్టిన బుడగల్లాగా. కాల్పనిక ఉద్యమం భారత జాతి పునరుజ్జీవనంలో తొలిసారిగా కలిగిన జాగృతి, స్వేచ్ఛా ప్రియత్వానికి, సంస్కార దృక్పథానికి ప్రతీకగా వచ్చిన ఉద్యమం. ఇది అంతముందుకు జజ్జీమైపోయిన సృజనాత్మక శక్తి సన్నగిల్లిపోయి గతానుగతికమై ప్రతిభాహీనమైన సాహిత్యం మీద తిరుగుబాటుగా ఉద్భవించే కాల్పనిక కవిత్వలో కళామయ దృక్పథం ఎంతగా ఉందంటే ఆ కళా ప్రకాశ దీధితి చేత ఆ కవిత్వంలోని సామాజిక చైతన్యాంశాలు పట్టించుకోకుండానే దాన్ని అనుభవించాలన్న భావం పెరిగిపోయి కాల్పనిక ఉద్యమానికి ప్రాణాంశాలలో ప్రధానమైంది భారత స్వాతంత్ర్య సమరం. అందువల్ల ప్రేరితాలై దేశభక్తి కావ్యాలు ప్రవహించాయి. ఆంధ్రప్రదేశ్, హంపి క్షేత్ర, మిగిలిన దేశభక్తి సాహిత్యం ఇదంతా ఈ ఉద్యమంలో ఉబికి వచ్చిన రచనే. నిరాశ ఉపహిత నుంచి బయటపడ్డ భారతీయ మాతృభూమిలో కణకణము పూజనీయమైపోయి సుజలాం సుఫలాం మలయజ సీత అనే దేశమాతను ప్రకృతి మూర్తిగా చైతన్య స్రోతస్మినిగా దర్శి ప్రతి చెట్టు, ప్రతి కొలను, మబ్బు, పక్షి ప్రాణవంతంగా దర్శనమే. ప్రకృతితో ఆత్మీయతను పంచుకున్న కవి ప్రకృతి ప్రేయసిగా కూడా కనపడి తన ఇంద్రియ సుఖదుఖాలానుభూతులే కాక అనైంద్రియానుభూతులకు కూడా ప్రకృతి ప్రతిఫల స్థానం అయి. అందుకే ఆషాఢ జలదాన్ని చూసి మెంతికి నువ్వు మంటికి నేను కవులమైతిమి హృదయ దుఃఖాలు శాపాడ అంటారు. అలాగే శిశువును పోగొట్టుకున్న కవి ఒక గులాబీ మొక్కతో ఒక్కరొకర మొదార్చుకొంచుండునాం అంట. తల్లిని కోల్పోయిన కవి స్నానానికై బావికి వెళితే నీటి అలలు అమ్మ ఏదిరా అని అడగట. పైన ఉన్న తాబేరు నీట ముని ఏర్పడ్డ సూడుల ద్వారా నీకు తల్లి లేదని సూచించటం జరిగింది. సమాజ పురోగతికి, మానవ వ్యక్తి వికాసానికి కారణాలుగా ఏర్పడ్డ కట్టు క్రమంగా ప్రయోజనాన్ని పోగొట్టుకొని మోయరాని బరువులైపోయి అప్పుడు ఆ కట్టుబాట్ల నుంచి స్వేచ్ఛను కోరాడు కదా. అయితే ఈ కట్టుబాటును తొలగించగానే సమాజ శ్రేయస్సును సమకూర్చే ఏర్పాటు కూడా స్వతసిద్ధంగా ఏర్పడాలిగా. అలా కాకుండా ఉంటే విశృంఖలత పతనానికి దారి.
ఈ స్థితిలో కాల్పనిక కవులు ప్రణయం వస్తువైంది. 1000 ఏండ్ల దురాక్రమణలో విభీతమైన జాతి సంకుచితమై స్త్రీని సహధర్మచారిని దశ నుంచి ఒక భోగ్య వస్తువుగా అబలగా భావింపగా మళ్ళీ స్త్రీని ప్రేమించడం ఆరాధించడం ప్రారంభించాడు కాల్పనిక కవి. నియోక్లాసిక్ నిర్జీవమైన వివాహ బంధం తొలగించే ప్రయత్నం, దాని మీద అధికంగా ప్రేమాంశానికి ప్రాధాన్యం రావటం వల్ల కాల్పనిక కవి ప్రణయం వస్తువు. గత శతాబ్దంలో విధవా వివాహాలు, బాల్య వివాహ నిరోధం, కన్యాశుల్కం తిరస్కరణ మొదలైన సంస్కారాలు ప్రారంభమైన గృహస్థ జీవనం, స్త్రీ పుంస యోగం, స్త్రీకి గల సమప్రాధాన్యం మళ్ళీ ఉజ్జీవింప చేయటమే ఈ ప్రణయ కవితా లక్ష్యం. కిన్నెరసాని పాటలలో, అనార్కలీలు, ఏకవీరలు ఈ ప్రణయం పొందే విచిత్ర పరిణామాలు విశ్వనాథ 20లలోనే చిత్రించారు. వ్యవస్థ కాఠిన్యం వల్ల ప్రణయం ఎలా సఫలం కాకుండా యువకులు బలైపోతున్నారు. తొలి 2 రచనల ఇతివృత్తం. ఏకవీరలో ప్రణయం, వివాహం రెండూ విరుద్ధ దశలో ప్రణయాన్ని సంయమించుకోగలిగిన, దాన్ని పవిత్రంగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే అది సఫలం కాగలదని, లేకపోతే విషాదం తప్పదని అందులో సూచించి. చలం నవలలో, కథలో వివాహ వ్యవస్థ కాఠిన్యాన్ని చూపి స్త్రీకి ఆ బంధం నుండి విముక్తి కలిగించాలని ఉద్బోధి. అయితే ఈ విశృంఖల స్థితిలో నవజీవన వ్యవస్థ ఎలా సాధ్యమో ఆయనేం చెప్పరు. కృష్ణశాస్త్రి తేటి వలపు లాంటి ఖండ కావ్యంలో ప్రణయవేపేల పురుషుని విశృంఖల ప్రవృత్తిని స్త్రీ మోసపోవడాన్ని సూచించి. అయితే దీనికి ఏదో సమన్వయం కావాలి. సమాజానికి కేంద్రం గృహస్థులు. స్త్రీ పురుషుల సమైక్య సమన్విత జీవనంలోనే సుస్థితి సాధ్యం. అందుకే తన ఆత్మాశ్రయ ప్రణయ రచనలు కులపాలికా ప్రణయాన్ని ప్రతిపాదించారు. విశ్వనాథ్ సాంఘిక జీవ సుస్థితికి వివాహం, ప్రేమ రెండూ ఓతప్రోతాలు, పడుగు పేకలాగా ఉండే స్త్రీ పురుషుల జీవన వ్యవస్థ కావాలి. ఈ అంశమే ఆయన సౌభద్రుని ప్రణయ యాత్రలో నిరూపించబడి. ప్రణయ కవిత స్త్రీని ప్రేమించే దశ నుండి ఆరాధించే దశ దాకా ఎదిగింది. ఆమె సౌందర్య భావానికి కవి భావించే అలౌకిక అనుభూతికి ఆమె నివాసం గంధర్వలో. అంతేకాదు ఆమె స్థాయి ఇంకా ఆమె పార్వతి ఇమ్మనుజలోక గగనాంచలములైన తగునని ఆమె దివ్య పాద్మవాద్ అని, ఆమె శ్రీదమై శాంతమై సమీచీనమై అవ్యయం అయిందని, ఆమెయే పరాదేవ్. పృథ్వీ పావన పీఠంగా అనంత ఆకాశాన్ని ఆవరించిన ఆమె అగ్ని వరుణులు సేవిస్తున్నారు. ఈ విధంగా కాల్పనిక ఉద్యమం ప్రణయ కవిత్వంలో కవి కేవలం వైయక్తిక కామభావన ఆత్మాశ్రయంగా చెప్పడమే కాక, అతన్ని చక్కని ప్రేమికునిగా కాక ఆత్మ ఉపాసకుడిగా, ముముక్షువుగా తీర్చిది. ఈశ్వర విరహాన్ని భరించలేని జీవుని ఆవేదనను వ్యక్తం. కాల్పనిక కవుల విషాద కావ్య కూడా మృత్యు వ్యధతో ముగిసిపో. ఈ అనంతమైన జీవయాత్రలో మృత్యు ఒక ఘట్టమని, దాని తత్వాన్ని విచారణ చేసి దానికన్నా ప్రాప్యమైన ఈశ్వర పదస్ఫురణతో పూర్తి చెయ్యబడ్డాయి. కాల్పనికోద్యమ ప్రారంభానికి ప్రేరణ పాశ్చాత్య దేశాల సాహిత్యమే అయినా అది రూపానికి మాత్రం సంబంధం. ఆత్మాశ్రయంగా చెప్పడం ఆపద. మనకు ముక్తకాలు శతకాలు ఉండిందే. అంతేకాక వస్తు స్ఫురణం ఉన్న మేఘ సందేశాది కావ్య ఆత్మాశ్రయాలే కదా. మన సంస్కృతి సమాజంలో వ్యక్తి విశిష్టతను అంగీకరిస్తూ వ్యక్తిని
సమాజ విరాట్ పురుషునిలో భాగంగా సూచిస్తూ పాశ్చాత్య దేశాలలో ఉన్న సమష్టి విశ్వాసాల మూల వస్తువైన మతం మనకులే. మతం వైయక్తిక సాధనం. అందువల్ల ఆత్మముక్తి సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని భగవంతుడు గీతలో చెప్పారు. తనలో విశ్వ చైతన్యంలో భాగంగా తనను చూసుకోవడం ఈ రెండు ఉత్తమ జీవుడు చేయాల్సిన పని సాధన. అందువల్ల మన సాహిత్యంలో ఆత్మాశ్రయ కవితా సాధన, వస్త్వాశ్రయ కవితా సాధన విరోధంగా తిరుగుబాటుగా రాలా. ఏంటికి అవిరోధమైన అంటే విరోధం లేదు, సహజీవనం సాధ్యం చేశారు. ఒక దశలో ఈ రెంటిని విడివిడిగా చూడటం సాధ్యం కాదేమో. ఉత్తమమైన కవిత్వంలో ఆత్మాశ్రయ వస్త్వాశ్రయ లక్షణాలు రెండు ఏకకాలంలో సాక్షాత్. కాల్పనికోద్యమం క్రమంగా అనుభూతులకు పందిరి వేసి నూతన అభివ్యక్తి మార్గాలను సుసంపన్నం బింబాలు ప్రతిబింబాలు అలంకారాలు వినూత్నంగా సృష్టించి అప్పుడు బలమైన వస్తువు కథారూపంలో కావాల్సి వచ్చి ఆ ఆలంబనం గ్రహించిన కాల్పనికోద్యమం పునః మహాకావ్యాల నిర్మాణానికి పూనుపన్. 1930 తెలుగు సాహిత్యంలో ఈ దశే ప్రారంభం. సౌందరనందం, శివభారతం, రాణా ప్రతాప సింహ చరిత్ర, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, ఆత్మకథ, ఆంధ్రపురాణం, కరుణశ్రీ రచన, మహాబోధి, కర్పూర వసంతరాయ్, పోతన చరిత్రం, కీర్తి తోరణం, ఇంద్రగంటి హనుమచ్ఛాతి, వందే మాతరం ఇలా పరంపరగా అవిచ్ఛిన్నంగా కావ్యాల నిర్మాణం జరుగుతూ వస్తాయి. కాల్పనికోద్యమం నియో క్లాసిక్ ఉద్యమంగా మారి కాల్పనికోద్యమంలో వ్యక్తి సంవేదన, నియోక్లానిక్ ఉద్యమంలో జీవుడి వేదనగా మారి అప్పటికీ వస్తువుని నూతన ఉద్యమంలో రక్త మాంసాలతో రసస్ఫురణతో ఆవిష్కరింప జాతీయోద్యమం కొన్ని కావ్యాలకు ఇతివృత్తమై మరికొన్ని ప్రణయతత్వం గాంధీతత్వమైన శాంతహింసలు వస్తువులై వ్యక్తిని ఆశ్రయించిన రజోగుణం క్రమంగా నియోక్లాసిక్ ఉద్యమం సత్వగుణంగా పరిణమించి సత్వమే మహాకావ్య నిర్మాణానికి మూలస్థానం. అది సమాధి స్థితికి సమాధిలో వ్యక్తి సామాజికమైన చైతన్యాన్ని దర్శించే ఎత్తుకు ఈ పరిణామంలోనే వచన ప్రక్రియలు 1000 పడగలు మరొక ఆధునిక ఇతిహాసంగా రూపం. ఇది కూడా మన కొద్ది కాలంలోనే ఆధునిక ఇతిహాసం విశ్వనాథ 1000 పడగలని మొదలు పెట్టబోతున్న సాయంకాలం అయితే మౌలికాంశాలన్నిటి వస్తు రూపంలో రూపుకట్టి భారతీయ పునరుజ్జీవనంలో మధితాలైన అనేకాంశాలు నూతన మూల్యాలను వ్యక్తం చేసి పురాతన సాంస్కృతిక అంశాలు నూతన అన్వయం కట్టి ఈ నూతన కల్పనలన్నింటికి ఈ రెండు మహేతిహాసాలు సౌందర్యమహితంగా ప్రత్యక్షీకరించి ఒకటి పురాగాథ రూపంలో వేరొకటి నూతన సమకాలీన గాథా రూపంలో ఈ నిర్మాణం జరిగి ఈ రచనలో సమకాలీనతను దాటి మహాకవి సార్వజనీనతను రావణుడి దురంతాలను దేవతలు చెప్పే సన్నివేశంలో సామ్రాజ్యవాదుల దోపిడీలు దుర్మార్గ విశ్వామిత్రి తపోవన వేళ మానవుడు అచంచల సంకల్పంలో అనితర సాధ్యంగా నూతన లోకాలను సృష్టించగల మహాశక్తి రావణుడు శూర్పణఖ మాట్లాడే సన్నివేశాలు స్వేచ్ఛా కామ దృక్పథం లక్ష్మణుడు సీత విరహవే శ్రీరామచంద్రుని ఓదార్చే సన్నివేశం జగత్ కళ్యాణ కామన అన్వాయుధాల వల్ల జగత్తుకు జరుగుతున్న నష్టం దశరథుని మృతివే రాజ్య వ్యవస్థ శిథిలమైనప్పటి
అలా ఆధునిక సమస్యలన్నింటినీ సార్వత్రికంగా అద్దం పడి సీతాపహరణం వెంటనే కల్పవృక్షానికి మూలభూతమైన ఒక అంశం విస్తృతంగా చర్చించారు. అది వివాహ వ్యవస్థ. కావ్యం మధ్యలో కొద్దిసేపు కథ ఆగి అక్కడ శృతి దేవతలు ఋషులు ఇత్యాదిగా వారు సృష్టిలో స్త్రీ పుంసయోగ స్వరూపాన్ని చర్చిస్తారు. ఈ చిన్న సన్నివేశం కేంద్రంగా కాల్పనికోద్యమంలో ప్రధానాంశమై ప్రణయ కవితా వస్తువు విశ్వరూపంలో సుపరిష్కృతం అయ్యింది. అంతేకాక సృష్టిలోని సార్వకాలికమై ఒక అంశం కూడా అరణ్యకాండలో ప్రతిపాదించ అది దైవాసుర సంఘర్షణ. సీతాదేవి దైవశక్తులకు ప్రతీకగా ఈ కావ్య వస్తువు వ్యాఖ్యానం చెప్పబడి కాల్పనికోద్యమం నియోక్లానిక్ ఉద్యమం పరిమళిస్తున్న రోజుల్లోనే దానిలోంచి వచ్చిన మరొక ఉద్యమం ప్రగతివాద కవితోద్యమం. దీని ప్రేరణ సంఘ శ్రేయస్సే అయిన దాని మూలం వర్గ సంఘర్షణ. శాంతహింసల ద్వారా స్త్రీయో వ్యవస్థ నిర్మించడమని గాంధీజీ జాతీయ లక్ష్యం సౌందరనందనాది కావ్యాలు వ్యక్తం కాక ప్రగతివాదం సంఘర్షణను వస్తువుగా తీసుకు అయితే అది కేవలం సాహిత్యోద్యమంగా రాల. దీని వెనక ఒక రాజకీయ పక్షం పోషణ నిర్దేశం ఉంది. అందువల్ల ఆ పక్ష ప్రాబల్యం పతన విభాజనాదులు కారణంగా ఈ ఉద్యమం కూడా పలచబడటం చీలిపోవడం అలా జరుగుతూ వచ్చింది, కొనసాగుతూ వచ్చింది. అలా నియోక్లానిక్ ఉద్యమం ఎలా ఒక అవిచ్ఛిన్న సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చి అది ఎలా ప్రగతివాద కవిత్వం మూలంలోనే ఈ కవులు జానికి అత్యంత విరుద్ధమైన వ్యక్తివాద ధోరణులే సరియలిజం లడాయిజం లాంటి ధోరణులు అవలంబించి వాళ్లలోనే విముఖ లక్షణ అనిశ్చితత్వం కలప రాజకీయ పక్ష ప్రాబల్యం వచ్చాక ఈ రెండో రూపం తగ్గిపోయి ప్రగతివాదమే వ్యక్తం కావటం. ఆరుద్ర ఇలా అంటారు: అభ్యుదయ రచయితల సంఘాన్ని ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ పురుడు పోయటమే కాక పాలు పట్టి పెంచి ఆంధ్రదేశంలోని రచయితలందరినీ ఆ సంఘ ధ్వజం కింద నిలబెట్టి రచయితలు రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఆ పార్టీ విధానాలు ఆమోదించే కార్యక్రమం. ఈ విధంగా ఒక రాజకీయ పక్షం చెప్పు చేతల్లో ఉండడం ఈ ఉద్యమం యొక్క బలహీన. భారత జాతీయ శక్తికి ఒకటిగా అంగీకరించకపోవడం, ఈ నేలను సంస్కృతిని ఏదో విధంగా నిందించాలని భావించడం, చరిత్రను తమకనుకూలంగా అపవాక్య వ్యాఖ్య చేయడం ఈ ఉద్యమం క్రమంగా చేస్తూ ఉన్న పని. ఈ అభ్యుదయ కవిత్వోద్యమం ప్రారంభమై క్రమంగా కొంతకాలం నిద్రపోయి దిగంబర కవిత్వంగా విప్లవ కవిత్వంగా రూపుగడుతూ వస్తుంది. వీటిల్లో కొంత అంతరం లేకపోలే కానీ మౌలికంగా మార్క్సిజం వీటి ప్రధాన. దిగంబర కవిత్వం బూతుల్లో ఎంత దూరం పోయిందంటే స్వతంత్ర ఉద్యమం నాటి మహితోజ్వల రూపంలో సాక్షాత్కరించిన భారత మాతృమూర్తి అశ్లీల ధ్వంసం చేసే ప్రయత్నం కూడా వేరొకవై రామాయణ విషవృక్షాలు అలా ఎన్నో. వీటన్నిటి నుంచి యొక్క లక్ష్యం ఈ దేశాన్ని బలపడకుండా ఏదో దేశానికి కట్టుబడి ఉండేట్లు చెయ్యటం. అశ్లీలం, ద్వేషం, కసి, హింస, ప్రోత్సాహం మొదలైనవన్నీ క్రమంగా తమస్సులోకి దిగదాచి వ్యక్తి మౌలికంగా దైవగుణ సంపన్నుడనే విశ్వాసం లేక అతడు కేవలం ఆహార నిద్రాదులకు బానిస అయిన పశువు మాత్రమే అనే ఉద్దేశం ఈ సిద్ధాంతానికి కారణం. చరిత్రము సాహిత్యాన్ని ఈ సిద్ధాంతం ఆధారంగా అన్వయించటం కూడా చరిత్ర చేసింది. ఈ వాస్తవ భూమికను తప్పుకొని ఏదో అన్వయించాలన్న తాపత్రయం, పరస్పర వైరుధ్యాలు తప్ప ఒకచోట భారతీయ భాషా సాహిత్యాలను ఆస్థానేతర సాహిత్యాదులుగా
విభజించిన ఈ అన్వయం గమనించవచ్చు. ఆస్థాన సాహిత్యం ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలమై దాన్ని బలపరచడానికి ఉపయోగిస్తూ, ఆస్థాన ఇతర సాహిత్యం ఫ్యూడల్ వ్యవస్థను, దానికి అనుకూలమైన కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ భక్తి సాహిత్యంగా మన జనంలోకి వ్యాపి ఆస్థాన సాహిత్యానికైనా ఇతర సాహిత్యానికైనా మతమే ప్రాతిపదిక అని రంగనాథాచార్యుడు తెలుగు సాహిత్యం మరో చూపులో రాశారు. ఈ వాక్యాలను చూస్తే అవి ఎంత పరస్పర విరుద్ధాలు, తర్క విరుద్ధాలు తెలుగు. ఒకే మతం ఫ్యూడల్ వ్యవస్థకు విరుద్ధంగా, అనుకూలంగా ఒకే కాలంలో ఎలా ప్రేరణ ఇవ్వగలరు? అలా అన్వయించగలిగితే ఆ కారణం మతం కాక మరేదో ఉండాలి. బలం మతం ఈ వ్యవస్థలో సంబంధం లేకుండా ఉంది. ఇంకా ఈ ఆస్థానేతర సాహిత్య విభాగం అన్ని సాహిత్యాలకు అన్వయింపదగిందని, ఎక్కడో ఒక్క చోటనే ఈ స్థితి ఉన్నదని ఈ వ్యాపనమే అయితే ఈ సార్వత్రికం కాని తర్కసహం కాని సిద్ధాంతం ఎందుకు ప్రతిపాదిస్తున్నది? దానికి కారణం మన దేశపు సామాజిక స్థితుల అవగాహన లేక. యూరోప్లోని సామాజిక వ్యవస్థ ఉందని అనుకో. అంతేకాక చరిత్ర గురించి ఏ దేశ చరిత్ర చూసా ఏమన్నది గర్వకారణం అంటూ గతాన్ని నాశనం చేయటమే లక్ష్యంగా భావించడం. ఆధునిక ప్రపంచంలో అగ్రరాజ్య వ్యవహారాలలో భారతదేశాన్ని సాంస్కృతికంగా బలహీనపరచడం ఒక వ్యూహాంశం. అందువలన సోషలిస్టు దేశాలలో లేని సాంస్కృతిక విరోధం మన ప్రగతివాదోద్యమం నెత్తినేసుకుంది. ఇటీవలే పుంజుకొని కవిసేన ఉద్యమం ఆర్థిక సామాజిక సమస్యల వరకు ఈ శతాబ్దం అంగీకరించి మార్క్సిస్టు సిద్ధాంత నవీన పరిష్కారంగా స్వీకరించాలి. మేనిఫెస్టో 11 అది రాజకీయ ప్రాబల్యాన్ని నిరసిస్తూ స్వదేశ సాంస్కృతిక విరోధాన్ని వ్యక్తీకరించడం. ఇది ప్రగతివాద ఉద్యమంలో ఒక ఆహ్వానించదగ్గ అంశమే. కవిసేన మేనిఫెస్టో ఎవరు? గుంటూరు శేషేంద్ర సార్. కనుక ఒక సమగ్ర పరిష్కారాన్ని ఇంకా రూపొందించుకో. నిరాశ నిస్పృహ వ్యాపింపచేయటమే కాక విధ్వంసాన్ని, అలసత్వాన్ని ప్రేరేపించడం కాదు సాహిత్యం చెయ్యాల్సింది. జాతికి సమగ్ర చైతన్య స్ఫూర్తినిచ్చే కావ్య నిర్మాణం ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక భూమికల్లో సమష్టి వ్యక్తిత్వాన్ని ప్రతిపాదించే సాహిత్య నిర్మాణం జరగాల్సి. ఈ లక్ష్య నిర్దేశం లేకపోవటం వలన ప్రగతివాదోద్యమం శ్రీని దాటి ముందుకు పోల. ఆయన్ను మించి సంప్రాప్తించుకున్న ఉత్తమ అంశమూ లేదు. అయినా శ్రీ కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసి పాలు పట్టి పెంచిన అభ్యుదయ రచయితల సంఘం భాగం కాకముందు రాసిన రచనలే ఉజ్వలంగా ఉంది. జాతీయ మూల్యాల వారి అవగాహన, అంతర్జాతీయ దృక్పథాన్ని, విశ్వమానవ కల్పన ఘోరమైందేం కాదు. ఈ అంశం చేతనావర్తన కవుల ఉద్యమంలో నిరూపితమైన కాల్పనికోద్యమం సామాజికాంశాలు అంతర్ముఖంగా పరిశీలిస్తే వాటిని నేల మీదకు దించి మానుష వృత్తంగా మరి వ్యాఖ్యాని త్రైకాలిక అనుభవంతో ఆహ్వానించింది నియో క్లాసిక్. ప్రగతివాదోద్యమం సామాజికాంశాలు పాక్షికంగా అయితే వాటికి అర్థం చేసుకోవడం, స్వదేశీయ స్థితిగతులను పట్టించుకోకపోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న సాంస్కృతిక విరోధ దృక్పథం కొన్ని దేశాలు హఠాత్ సంభూత పరిణామాల పరిష్కారాలుగా భ్రమించి తప్పు త్రోవపై. అయితే భారత జాతీయత యొక్క ప్రాణశక్తి నియో క్లాసిక్ ఉద్యమాలు సామాజిక అంశాలను సరైన అవగాహనతో ముందుకు ఉంచుతోంది. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో ఆధునిక ఉద్యమాలు ప్రధానమైన 3 ఉద్యమాలు అంతస్తత్వాన్ని దర్శించవచ్చు.
సాహిత్యం కేవలం సౌందర్యాన్ని చక్కని సంవిధానాలు వ్యక్తీకరించటమే కాదు, అదొక సౌందర్య ఆవిష్కారమే కాదు, అంతకంటే ఏదో ఒక సామాజిక సిద్ధాంత వల్లెవేయటం కూడా కాదు. అది సమాజ సమష్టి చైతన్యాన్ని ప్రకటించడం ఒక దర్శనం. ఆ దర్శనం సామాజిక సంవేదనల వల్ల అనుభవించే తపస్వి అయిన మానవ కవికే సాధ్యం. అతడు ఎంతగా కూర్మంలాగా అంతర్ముఖుడవుతాడు, జీవుడి మూల చైతన్య బిందువు అందుకుంటాడు, అంతగా అంతర్బహిర్ముఖుడై సహస్ర శీర్షుడై సహస్రాక్షుడై విశ్వరూపాన్ని ప్రకటిస్తుంది. అది సాహిత్య రంగంలో స్వర్ణద్వార కవాట పాటన వేద. ఇది జాగృతి పత్రికలో నవంబర్ 1981 రాశారు సుప్రసన్న గారు. రేపు తెలుగు తోట ఒక పరిశీలన, ఇది రాయప్ర సుబ్బారావు గారి రచన. దాని మీద చెప్తారు మనం.